ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్. అహం సత్య బోధక 12వ అధ్యాయం. సుఖదుఖములు రెండు త్రిగుణాత్మకమైనటువంటివి. చెంత చేర్చనటంచు సంతసించదరన్న వెంటనే ఎడబాటు చింతగూర్చు. ఏడిపించుట సాయి వేడుక అందురా కడుపొబ్బ నవ్వించు నడుమ నడుమ. పొగడుచున్నాడని పొంగిపోయేదరేమో తప్పక అప్పుడే ఎగతాళి చేయు. అభయమిచ్చెనుగాన హాయి నుండెదరన్న పడు బాధలకు అంతుపట్టకుండు. వెనుక కేగనీడు చననీడు ముందుకు మనస్సు మరులు గొల్పి మదనబెట్టు. ఇట్టి చిన్న సాయి చిన్మయమూర్తిని ఎట్టులెరుగగలరు ఎలను మీరు. దివ్యాత్మ స్వరూపులారా, చెట్టు చెడే కాలం వచ్చినప్పుడు కుక్కమూతి పిందెలు పుట్టినట్లుగా కలికాలము అన్న వార్తను విన్న తక్షణమే ప్రతి మానవునికి కూడాను ధర్మద్వేషము, దైవద్వేషము, ప్రభుద్వేషము అనే ద్వేషములు అమితంగా పెరుగుతూ వస్తున్నాయి. రాను రాను భారతీయ సంస్కృతి యందు తప్పులను ఒప్పులుగాను, ఒప్పులను తప్పులుగాను మార్చి ఇట్టిదే సరి అయిన మార్గమని విశ్వసించి తమ జీవితములో ముందుకు సాగిపోవటానికి ప్రయత్నములు సలుపుతూ కాలమును గడపటానికి ప్రయత్నించటం పరిపాటైనటువంటి పొరపాటుగా మనకు గోచరిస్తున్నది. ఈ జగత్తంతయు త్రిగుణాత్మక స్వరూపంగా గోచరిస్తున్నది. సుఖదుఖములు త్రిగుణాత్మకమైనటువంటివి. త్రిగుణములతో కూడినవే సుఖదుఖాలు. సాత్వికము ప్రకాశశీలమును, రాజసికము క్రియాశీలమును, తామసికమునందు రెండింటినీ అణగదొక్కే భావములో ఉంటుంటాయి. ఎక్కడ ప్రకాశశీలం అధికంగా ఉంటుండి క్రియాశీలము తక్కువగా ఉంటుందో అక్కడ సుఖము నెలకొంటుంది. అనగా సాత్విక గుణము సుఖమునకు మూలము. ఎక్కడ క్రియాశీలం అధికంగా ఉంటుండి ప్రకాశశీలము తక్కువగా ఉంటుందో అక్కడ దుఃఖము ప్రకటితమవుతూ ఉంటుంది. ఎందుకని రజోగుణములో కోరికలు ఉంటాయి, అవి తెరకపోతే దుఃఖం ప్రకటితమవుతుంది. ఎక్కడ క్రియాశీలం అనే రాజసికము ఎక్కువగా ఉంటుండి ప్రకాశశీలం అనే సాత్వికము తక్కువగా ఉంటుందో ఆ ప్రదేశం నందు సుఖం అనే దానికి విరుద్ధమైన దుఃఖం ఉంటుంటుంది. సాత్విక రాజసికముల రెండింటినీ అణగదొక్కి తామసికము అనే స్థితి ఏర్పడినప్పుడు కేవలము మోహము నెలకొని ఉంటుంది. ఏతావాత ఈ జగత్తంతయు త్రిగుణాత్మక స్వరూపంగా గోచరిస్తున్నది. ఇట్టి గుణములను రెండు శిరస్సులుగా భావించి, రెండు ముఖములుగా భావించి, ఒకవైపున సుఖము దుఃఖము, మరి ఒకవైపు జననము మరణము అనే స్థూల స్వరూపాన్ని భావించారు. రెండవ వైపున అపవర్గము అనే ముక్తికి సంబంధించిన సాత్విక గుణములు ప్రకటిస్తూ వచ్చారు. అనగా మానవుని యొక్క మనస్సును రెండు ముఖములుగా భావించి, ఒకటి భోగావస్థ, రెండవది అపవర్గావస్థ అని పేరు పెట్టారు. ఇట్టి భోగ అపవర్గముల మధ్య మానవుడు అనేక రకములైన ఇక్కట్లకు గురి అయి మానవత్వానికి దూరమై దైవత్వాన్ని ఏమాత్రము చింతించక దీనత్వములో తన జీవిత్వాన్ని కృషింపజేసుకుంటున్నాడు. దైవానుగ్రహమును ఎవరు అందుకోగలరో, అట్టి ప్రాప్తి సాధించుకోగలరో అట్టివారు మాత్రమే ఈ భోగావస్థ అపవర్గావస్థ రెండింటికి అతీతమైన దివ్య అవస్థ యందు ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. అయితే ఈనాడు దైవాన్ని గురించి నిర్ణయించుకోవడంలో కూడా కొన్ని రకములైన విచిత్ర పద్ధతులు గోచరిస్తున్నాయి. మానవుడు తన యుక్తి చేత, తర్కము చేత, ప్రమాణముల చేత దైవమును ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించుకోవటానికి పూనుకుంటున్నాడు. అయితే మానవుని బుద్ధి యొక్క యోగ్యతా శక్తి ఇట్టి నిర్ణయమునకు సరి అయిన అధికారం కలదా? భగవంతుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఇలా ఉన్న రూపం దగ్గరికి వెళ్ళాలని ఒక భగవంతుని యొక్క గుణగణాలని మానవుడే నిర్ణయించడానికి సిద్ధపడుతున్నాడు. దానికి అధికారం ఉన్నదా? అలా నిర్ణయించడానికి మానవ బుద్ధికి సరిపోతుందా లేదా అనే విచారమును చేయటానికి ఎవరూ పూనుకోవడం లేదు. మానవునికి పరమాత్ముని పైన ప్రేమాభిమానములు ఉండెనా అప్పుడు పరమాత్ముడు ఈశ్వరుడని, సర్వజ్ఞుడని వర్ణించడానికి పూనుకుంటాడు. అదే ప్రతికూల భావాలు ఏర్పడినప్పుడు పరమాత్ముడు ఈశ్వరుడు కాడని, సర్వవ్యాపకుడు కాడని, సర్వజ్ఞుడు కాడని అనేక రకములుగా వ్యతిరేక భావాలు ఏర్పరచుకుంటాడు. తనకు అనుకూలమైనటువంటి నామరూపములు ఉన్నవాడిని
తనకు కలిసి వచ్చినప్పుడేమో దైవం అంటాడు, కలిసి రాని సమయంలో ఆ దైవాన్ని దెయ్యము అని కూడా అంటాడు. ఇలా నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా భగవతత్వముల గురించి తాను ఏర్పరచుకున్న అనుకూల ప్రతికూల భావాలను బట్టి మాత్రమే నిర్ణయించుకుంటున్నాడు కానీ బుద్ధి యొక్క శక్తి చేత పరమాత్మని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడే గాని ఆ బుద్ధికి కూడా అతీత స్థితిని అర్థం చేసుకోవడానికి ఏమాత్రము కూడా ప్రయత్నము సలపటం లేదు. కురుక్షేత్ర యుద్ధములో అభిమన్యుని వధ జరిగినప్పుడు అర్జునుడు తన రథముపై కూర్చున్న కృష్ణుణ్ణి కేవలం ఒక సారథిగా భావించట. ప్రతికూల భావములను ఆధారము చేసుకుని సర్వజ్ఞుడైన కృష్ణుణ్ణి కేవలం ఒక రథసారథిగా మాత్రమే వినియోగించుకుంటూ వచ్చాడు. చివరకు మహాభారత యుద్ధమునందు అర్జునుడు విజయలక్ష్మిని సాధించిన సమయంలో కృష్ణుణ్ణి పరమాత్మునిగా విశ్వసించి, స్వామి మీ అండదండలే నా విజయమునకు మూల కారణము అని కృష్ణునికి శరణాగతుడైనాడు. తాను ప్రార్థించిన దైవము ఆనాడు ఆ తర్వాత కూడా ఒకే కృష్ణుడైనప్పుడు ఈ విధంగా ద్వంద్వభావములు వ్యక్తం చేయటంలో అర్జునుని బుద్ధి వికారములు సక్రమమైనవా వక్రమైనవా అని మనము విచారించక తప్పదు. బుద్ధి యొక్క నిర్ణయము ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేదే గాని చలించే స్వభావం కలది కాదు. అయితే ఈ మంచి చెడ్డలు గాని లేక వర్ణనలు గాని దూషణలు గాని భూషణములు గాని మానవుని యొక్క మనస్తత్వములే గాని బుద్ధి యొక్క ప్రభావములు కానేరు. బుద్ధి యొక్క నిర్ణయము ఎల్లప్పుడూ చలించక ఉండేదే గాని మాటి మాటికి కూడాను చలించే స్వభావం కలది కాదు. అలా చలించేటువంటి స్వభావం ఉన్నది అంటే బుద్ధిని సక్రమంలో అక్కడ ఉపయోగించలేదని అర్థము. చలించున్నది అంతయు మనస్సు యొక్క ఆటయే. ఈ సంశయాలు వచ్చినప్పుడు అది బుద్ధి నిర్ణయం కాదన్నమాట. చలించేదంతా మనస్సు చేసేటువంటి ఆటయే. మనస్సు యొక్క తత్వమే ఈ చలించేటువంటి భావం. మనస్సు యొక్క మాయయే, మనస్సు యొక్క భ్రమయే ఈ చంచలములకు కారణము. మనస్సు యొక్క వికార భావములన్నింటినీ కూడా సత్య నిత్యమైన బుద్ధికి అంటగట్టి ఆ బుద్ధిని కూడాను దోషమయమైన స్వరూపములో నిరూపణ చేస్తున్నాము. ఈ మనస్సు చేసినటువంటి వక్ర నిర్ణయములు కూడా బుద్ధికే అంటగట్టి ఆ బుద్ధికే అంటగడుతున్నాడు. దోషమయమైనటువంటి స్వరూపంలో నిరూపణ చేస్తున్నాడు బుద్ధిని. ఒక్కసారి బుద్ధి నిర్ణయం చేసినదా తదుపరి దానికి ఎట్టి మార్పు సంభవించడానికి వీలు కాదు. అందుకు మీకు అర్థమవుటకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. అగ్నికి దహనశక్తి కలదని స్వానుభవం చేత బుద్ధి యొక్క స్థిర నిర్ణయము. అయితే ఎంతమంది మహాపెద్దలు పండితులు అధికారులు వచ్చి అగ్నికి దహన శక్తి లేదని దీనికి చల్లదనమే స్వభావమైన శక్తి అని ఎన్ని రకాలుగా తర్కముతోనో బుద్ధివాదముతోనో యుక్తులతోనో ప్రమాణపూర్వకముగా వాదించినప్పుడు తాను ఏమాత్రమో చెలించక అగ్నికి దహన శక్తియే సత్యమని చల్లదనము సహజ శక్తి కాదని వాదించడానికి కోరుకుంటారు. వాదించే వారి ప్రమాణములు గాని తర్కములు గాని యుక్తులు గాని పెడమార్గమును పట్టి ఉండవచ్చునే గాని అగ్నికి చల్లదనము సహజ స్వరూపమని ఏమాత్రము అంగీకరించడానికి వీలు కాదని స్థిర నిశ్చయముతో ఉంటారు. అదే విధముగా భగవద్ విశ్వాసమును గురించి కూడాను ఎవరెన్ని చెప్పినను ఎవరు ఎన్ని ప్రమాణములతో నిరూపించినప్పటికీ ఎన్ని విధములైన యుక్తులతో వాదించినప్పటికీ తమ హృదయ స్థానమునందున్న అభిప్రాయము మారదని దృఢ విశ్వాసముతో నిలిచి ఉంటారు. నిశ్చల బుద్ధి లేని వారికి నిరంతరము పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యములపైన అనుమానాలు వస్తూ ఉంటాయి. అవిశ్వాసము చెలరేగుతూ ఉంటుంది. అగ్ని యొక్క స్వభావము చల్లదనమని అగ్నికి దహన శక్తి లేదని ఇతరులు వాదించినప్పుడు తన మనస్సును కూడా చెలింపజేసుకుని ఆ విశ్వాసమును దూరం చేసుకోవడం మూర్ఖంగా ఉంటుంది. ఈశ్వర సర్వజ్ఞత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని సర్వశక్తిమయత్వమును విశ్వసించిన వారికి ఎవరు ఎన్ని విధములుగా వాదించినప్పటికీ వారిలో ఏమాత్రమో మార్పు జరగడానికి వీలుండదు. కనుక సాధకుడు బుద్ధిని ప్రయోగములో పెట్టుకొని శాస్త్రము గురువుల ద్వారా సత్యాన్వేషణ చేసి సాధన చేసి ఆ తెలుసుకున్నటువంటి సత్యమును బుద్ధితో స్థిరపరచుకున్నట్లయితే సాధన ముందుకు వెళుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కనుక ఆ బుద్ధిని ప్రయోగించాలి తప్ప మనస్సు మీద ఆధారపడి జీవించకూడదు అని
దీనిలో బుద్ధి యొక్క ప్రాధాన్యతను స్వామి తెలియజేశారు. బుద్ధి యొక్క ప్రాధాన్యత అనగా విచక్షణ, వివేకము, బుద్ధి యొక్క లక్షణాలు, ఈ రెండింటిని ఉపయోగించి సత్యమైనది ఏదో తెలుసుకున్న దాన్ని స్థిరత్వపరచుకొని మనస్సులో ఎటువంటి సంశయములు లేకుండా ముందుకు సాగించుతూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి అని స్వామి ఈ బుద్ధి గురించి చెప్పారు. మనస్సు చంచలమైనటువంటి భావాలు కలిగించేది మనస్సు, స్థిరమైనది నిశ్చయాన్ని ఇచ్చేది బుద్ధి. ఇందుకు ఆధారము శాస్త్రంలో గురువులుగా తీసుకోమన్నారు. సాయిరామండి.